ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా గ్యాస్ వినియోగదారులకు సంబంధించి సర్వే అయితే నిర్వహించబోతుంది. మోడ్ ఆఫ్ కుకింగ్ అనే పేరుతో ఈ సర్వే అయితే గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే చేయబోతున్నారు. మార్చి 23 నుంచి అంటే ఈ రోజుటి నుంచి అయితే ఈ యొక్క గ్యాస్ వినియోగదారులకు సంబంధించి ఈ యొక్క వినియోగం అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మోడ్ ఆఫ్ కుకింగ్ అనేది ఎలా చేస్తున్నారు అనే వివరాలను నమోదు చేసుకొని ఈకేవైసీ అనేది తీసుకొని వెళ్తారనమాట. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ సర్వే వల్ల అనేది నేను మీకు చెప్తాను. అదేవిధంగా మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్లు వేస్తారు ఈ సర్వేలో భాగంగా అనేది కూడా తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో ఇక్కడ మీరు తప్పనిసరిగా మీ మోడ్ ఆఫ్ కుకింగ్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారా, కట్టెలపై వాడుతున్నారా, ఇండక్షన్ స్టవ్లు అనేవి వాడుతున్నారా, ఇలా ఏం వాడుతున్నారు అనేది వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. అవి చెప్పండి. ఫ్యూచర్లో మీకు ఈ డేటా ఆధారంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్, అదేవిధంగా మనకి ఇస్తున్నటువంటి దీపం పథకానికి సంబంధించినటువంటి సబ్సిడీలు, వీటి మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ సర్వే ఆధారంగా. సో వివరాలు అనేటివి కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మోడ్స్ ఆఫ్ కుకింగ్ అనే పేరుతో ఒక సర్వే అయితే చేయబోతుందన్నమాట. ఇందులో మీ యొక్క క్లస్టర్ అధికారి ఎవరైతే ఉంటారో, గ్రామ వార్డు సచివాలయం అధికారి, వారు వచ్చేసి ఇక్కడ వారికి చూపిస్తున్నటువంటి ఆప్షన్ అంటే వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. అందులో మోడ్ ఆఫ్ కుకింగ్ సంబంధించి సర్వే అనేది చేస్తారనమాట. అందులో మీ వివరాలు అనేటివి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్, కిరోసిన్, ఫైర్వుడ్, గోబర్ గ్యాసు, ఎల్పిజి, పైపు న్యాచురల్ గ్యాస్, ఇలా సో దాదాపు 6 రకాల ఆప్షన్స్ అనేటివి అక్కడ చూపిస్తాయన్నమాట. అందులో మీరు ఏ విధంగా వంటలు అనేటివి చేసుకుంటున్నారు అనే ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ అంటే మనకు కరెంటు స్టవ్లు ఉంటాయి కదా, అవన్నమాట. అండ్ అదేవిధంగా కిరోసిన్ అంటే కిరోసిన్ ద్వారా మీరు ఈ యొక్క వంటలు చేసుకుంటున్నారా, లేకపోతే కట్టెల పొయ్యా, లేకపోతే గోబర్ గ్యాసా, లేకపోతే ఎల్పిజి సిలిండర్లు యూజ్ చేస్తున్నారా, లేకపోతే పైపుడు న్యాచురల్ గ్యాస్ పిఎన్జీలు వాడుతున్నారా అనే దానికి సంబంధించి అయితే వివరాలు నమోదు చేసుకొని ఆ యాప్లో అయితే అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఎవరిదో ఒకరిది ఈకేవైసీ అనేది వేయాలి కాబట్టి, సో ఖచ్చితంగా ఓటీపీ ద్వారా లేకపోతే ఫేస్ అథెంటికేషన్ బయోమెట్రిక్ ద్వారా అయితే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఈ సర్వే అనేది సో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులు, మీ క్లస్టర్ అధికారి వచ్చి చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ సర్వే అనేది చేస్తున్నారంటే, ప్రజెంట్ గ్యాస్ ధరలు అనేటివి సో చాలా అంటే పెరుగుతున్నాయి. అదేవిధంగా గ్యాస్ కొరత కూడా వచ్చేసిందనమాట. సో దీన్ని ఆధారంగా అసలు ఎవరికి అవసరం ఉంది కరెక్ట్‌గా గ్యాస్ సిలిండర్ అనేది సో తెలుసుకునే దాని కొరకైతే ఈ సర్వే అనేది ఉపయోగపడబోతుందనమాట. అదేవిధంగా ఫ్యూచర్‌లో మనకు రావాల్సినటువంటి పథకాలు ఏవైతే దీపం పథకానికి సంబంధించి సబ్సిడీలు అనేటివి కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా, సో ఎంతవరకు ఎవరికి లబ్ధిదారులు అనేటి వాళ్ళు ఉన్నారు అనే వివరాలు కూడా ఈ సర్వే ద్వారా అప్డేట్ చేయబడతాయి కాబట్టి, ముందు రోజుల్లో ఎవరికైతే ఈ యొక్క 1కి 2 గ్యాస్ సిలిండర్లు వాడేటువంటి వాళ్ళకి ఒకటే రావడము ఇలా జరగవచ్చనమాట. సో అందువల్ల కరెక్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పథకాలు అనేటివి అందాలి అనే ఉద్దేశంతో ఈ సర్వే జరుగుతున్నట్లయితే తెలుస్తోందనమాట. సో కాబట్టి సర్వే అయితే జరగబోతుంది గ్యాస్ వినియోగదారులకు సంబంధించి. సో సర్వేలో పాల్గొని మీ వివరాలను కరెక్ట్‌గా ఇవ్వండి. ఈ సర్వే యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము ఎల్‌పీజీ వినియోగం ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఎంత ఉంది, ఈ యొక్క ఫైర్‌వుడ్ కట్టెల పొయ్యి వాడకం అనేది పెరిగిందా, లేకపోతే ఇక్కడ పీఎన్‌జీ లేదా ఇండక్షన్ యూసేజ్ అనేది ఎంతవరకు ఉంది, గ్యాస్ షార్టేజ్ ప్రభావం ఎంతవరకు ఉందనే వివరాలను ప్రభుత్వం ఈ డేటా ఆధారంగా అయితే తీసుకోబోతున్నారనమాట. అదేవిధంగా ఎన్ని కుటుంబాలు ఎల్‌పీజీ మీద ఆధారపడుతున్నాయి, గ్యాస్ ధరల వల్ల మార్పులు ఏమైనా వచ్చాయా, గ్రామీణ ప్రాంతాల్లో ఆల్టర్‌నేటివ్ ఫ్యూయల్స్ వాడకము, క్లీన్ ఎనర్జీ యూసేజ్ ఎంతవరకు పెరిగింది అనే వివరాలను తెలుసుకునే దానికి సంబంధించి ఈ సర్వే అనేది నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకు ప్రెజెంట్ అయితే ఈ దీపం పథకం ద్వారా కేవలము 2 విడతల సాయం అనేది సో లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే సబ్సిడీ డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది. మూడో విడతకు సంబంధించి మాత్రము సబ్సిడీ అమౌంట్ అనేది జమ కాలేదు. సో అందులో చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే ఆగిపోయినాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పగా, నాలుగో విడతకు సంబంధించి అయితే మనకు ఈ ఏప్రిల్ నెల నుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో ఈ యొక్క దీపం పథకానికి సంబంధించి సంవత్సరానికి వచ్చేటువంటి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అయితే వస్తాయి కదా సబ్సిడీ డబ్బుల మీద. సో అవి వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు అయితే ఉంటాయన్నమాట. సో అప్పట్లో ఏమి ఇస్తామని చెప్తున్నారంటే, రీసెంట్‌గా పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే గుంటూరు, పల్నాడు జిల్లాలో వచ్చేసి రిసిప్ట్స్ ద్వారా అయితే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చారనమాట. అంటే రిసిప్ట్‌లోనే మనకు ఫ్రీ అనేది వచ్చేసినట్టు వస్తుందనమాట. ఫ్రీ గ్యాస్ అనేది సబ్సిడీ అనేది రాకుండా, అంటే సబ్సిడీ అమౌంట్ మన బ్యాంక్‌కి వేయకుండా ఒక రిసిప్ట్‌లోనే ఫ్రీగా మీకు గ్యాస్ అనేది వచ్చిందని చెప్పి చూపించడం జరుగుతుందని చెప్పారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ గనుక వర్కౌట్ అయినట్లయితే ఖచ్చితంగా అదే సర్వీస్‌ని మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడవచ్చనమాట.
నాలుగో విడతలైనా ఈ గ్యాస్ రిసిప్ట్స్ అనేటివి ఇచ్చేసి ఫ్రీగా అయితే సిలిండర్ అనేది ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మొదటి 2, 3 విడతలకు సంబంధించి అమౌంట్ అనేది పే చేసిన తర్వాత సబ్సిడీ అమౌంట్ అనేది మనకు బ్యాంక్‌కి అయితే పడేది కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా గవర్నమెంటే ఫ్రీగా అయితే ఇచ్చేస్తే బాగుంటుంది కదా! సో, ఈ యొక్క సర్వీస్ గనుక అందుబాటులోకి వస్తే తెలియజేస్తానండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇలా లేటెస్ట్‌గా సర్వేలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అందించేటువంటి వివరాలు మీకు వివరంగా అయితే తెలియచేయడం జరుగుతుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీకు అందుతాయి.